హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మేము ముందుకు వచ్చేసాను. గూగుల్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. అలాగే ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్గా మనకు ప్లేస్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మన ఛానల్లో వచ్చేసి నేను ఆఫ్ క్యాంపస్ హైరింగ్స్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. డైలీ 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి తప్పకుండా పోస్ట్ చేస్తాను. అందరూ వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో లేదా పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏవైతే కంపెనీ వాళ్ళ కెరియర్ పోర్టల్లో అప్లోడ్ చేస్తుందో ఆ జాబ్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయము. అలాగే ఎటువంటి మనీ కూడా మేము మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ అనేది చేయము. మీరు ఎవరికి కూడా మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో నేను అప్లికేషన్కి సంబంధించిన లింక్ ఇస్తాను. అక్కడి నుంచి వెళ్ళి మీరు అప్లై చేసుకోవడమే. ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే వెబ్ సొల్యూషన్ ఇంజనీర్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ 2025 అని మెన్షన్ చేశారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, తెలంగాణ. అలాగే 2 more లొకేషన్స్లో మనకు జాబ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరికైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు ఈక్వలెంట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అని కూడా మెన్షన్ చేశారు. అంటే మనకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మెయిన్లీ వచ్చేసి ఇది ఎంట్రీ లెవెల్ జాబ్ అనమాట. ఈ జాబ్స్కి ఓన్లీ ఫ్రెషర్స్నే హైయెస్ట్ ప్రిఫరెన్స్గా తీసుకుంటారు. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ కోడింగ్ యూజింగ్ ఐదర్ జావా, C++ ఆర్ పైథాన్ అని మెన్షన్ చేశారు. మనకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తప్పకుండా వచ్చి ఉండాలి. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో, కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్పకుండా వచ్చి ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆ స్కిల్స్ని వాళ్ళ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఇన్ SQL అని మెన్షన్ చేశారు. మనకు స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. అలాగే టెక్నికల్ డిజైన్ మీద కూడా మనకు గ్రిప్ అనేది ఉండాలి. అలాగే వెబ్ టెక్నాలజీస్, ట్రబుల్ షూటింగ్ అండ్ స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్ గురించి కూడా మనకు మంచి అవగాహన అనేది ఉండాలి. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ వచ్చేసి మన రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని ద్వారా మన రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవ్వడానికి హయ్యెస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఉండేలా చూసుకొని మీరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మెన్షన్ చేసిన స్కిల్స్ మీద కూడా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసి అప్లై చేయండి. ఇక్కడ మనము ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ అడ్వాన్స్డ్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అని మెన్షన్ చేశారు. ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తున్నారో లేదా కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు పాస్డ్ అవుట్ బ్యాచ్ అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు, కానీ గ్రాడ్యుయేట్స్ ఫర్ 2025 అని మెన్షన్ చేశారు. 2025లో పాస్డ్ అవుట్ అయిన వాళ్ళకి మాత్రమే వీళ్ళు హైయెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ లైక్ వచ్చేసి కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్ వచ్చేసి మనకు డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే సైబర్ సెక్యూరిటీ, ఇలా చాలా బ్రాంచెస్గా డివైడ్ అయినాయి. అలాంటి బ్రాంచెస్లో మీరు డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా జాబ్స్కి తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ టెక్ ప్రోడక్ట్స్, ఎగ్జాంపుల్స్ సర్వర్స్, DSPs, DMPs అండ్ వెబ్ అనలిటిక్స్ అని మెన్షన్ చేశారు. వీటి గురించి కూడా మనకు అవగాహన అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు అది చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. మంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అలాగే లీడర్షిప్ స్కిల్స్ అనేవి మనకు ఉండాలి. అలాగే ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీ టు ఫార్ములేట్ డేటా డ్రివెన్
ప్రపోజల్స్ అని మెన్షన్ చేశారు. మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి, అవి మనకు చాలా యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ బిజినెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని మెన్షన్ చేశారు. మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేస్తున్నా మనకు మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా ఉండాలి, అది మనకు చాలా యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అలాగే మన స్కిల్ సెట్ కూడా మనకు చాలా పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలో మనల్ని మన స్కిల్స్ టెస్ట్ ఆధారంగానే బట్టి వాళ్ళు మనకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఆ స్కిల్ సెట్లో మనం పర్ఫెక్ట్గా ఉంటే మనము అప్పుడు ఆన్సర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రెజ్యూమ్లో మెన్షన్ చేసిన స్కిల్స్ అన్నీ కూడా మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు ఈ జాబ్ అప్డేట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడి నుంచి మీ డౌట్స్ అనేవి వెంటనే క్లారిఫై చేస్తాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.